గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త పితామహుడు, తత్వవేత్త సర్ ఐజాక్ న్యూటన్. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి తెలుసుకుందాం. క్రిస్మస్ రోజున 1642లో ఇంగ్లాండ్ దగ్గరలోని ఊల్త్రాప్ గ్రామంలోని ఓ సామాన్య రైతు కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. ఆ పిల్లాడు పుట్టినప్పుడు బంధువులు ఎవరూ సంతోషించలేరు. కారణం, అప్పటికి 2 నెలల ముందే ఆ పిల్లాడి తండ్రి చనిపోయాడు. పుట్టకముందే తండ్రిని మింగేశాడు అన్న అపవాదు తెచ్చుకున్నాడు. ఆ బాలుడు నెలలు నిండక ముందే పుట్టడం వల్ల పీలగా, బలహీనంగా, అనారోగ్యంగా ఉండేవాడు. అతని తల్లి మాటల్లో చెప్పాలంటే ఎంత చిన్నగా ఉన్నాడంటే వీడిని ఒక బుడ్డి చెంచాలో పెట్టవచ్చు అనేది. అంత చిన్నగా పుట్టిన ఆ బాలుణ్ణి 6 నెలల తర్వాత పుట్టింట్లో వదిలేసింది. మరో వివాహం చేసుకొని వెళ్ళిపోయింది. దాంతో అతడికి పోషించే బాధ్యత అమ్మమ్మ, మేనమామలపై పడింది. అప్పటికే తమ పిల్లలతో వేగలేక కుటుంబాన్ని నడపడం రావటం మేనమామ భార్యకు నచ్చలేదు. ఆమె ఆ పిల్లాడిని చీదరించుకునేది. ఇరుగు పొరుగు వాళ్ళు ఆ బాలుడిని అపశకునంగా భావించి ఈసడించుకునేవాళ్ళు. తమ పిల్లలతో ఆడనిచ్చుకునేవారు కాదు. ఊళ్ళో కూడా మిగతా పిల్లలెవరూ అతనితో మాట్లాడేవారు కాదు. టీచర్లు దూరంగా కూర్చోబెట్టేవారు. అంతా అలా ఎందుకు చూస్తున్నారో ఆ పిల్లాడికి అర్థమయ్యేది కాదు. తాను చేసిన తప్పేంటో తెలియక బాధపడేవాడు. తాను పుట్టకముందే తండ్రి ఎందుకు చనిపోవాలి, తల్లి తనని వదిలి ఎందుకు వెళ్ళాలి, తోటివారు తనని ఎందుకు ఈసడించుకుంటారు అంటూ అతడి మనసులో ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టేవి. నెమ్మదిగా ఆ ప్రశ్నల్ని అతడు ప్రకృతి వైపు మరల్చాడు. ఆకాశంలో మేఘాలు ఎందుకు కదులుతున్నాయి, నీరు ఎందుకు ఎత్తు నుంచి పల్లం వైపు పయనిస్తోంది, పక్షులు ఎలా ఎగురుతున్నాయి టీచర్లను అడిగేవాడు. వాళ్ళు జవాబు చెప్పలేక విసుక్కునేవాళ్ళు. పిల్లాడిని తరగతి నుంచి బయటకు వెళ్ళగొట్టేవారు. అలా స్కూల్ నుండి బయటకు వెళ్ళిన అతను తోటలోనో నదుల వెంటో తిరుగుతూ ప్రకృతిని పరిశీలించడం నేర్చుకున్నాడు. క్రమంగా ప్రకృతి అతనికి పాఠశాల అయ్యింది. అలా 12 ఏళ్ళు గడిచాయి. ఒకసారి ఆ బాలుడు తోటలో కూర్చున్నప్పుడు చెట్టు నుంచి యాపిల్ పండుగ పడటం గమనించాడు. అంతే, అందరి పిల్లల్లాగా యాపిల్ తినొచ్చని సంబరపడిపోలేదు. యాపిల్ కిందకు ఎందుకు పడింది అనే ప్రశ్న. ఆ ప్రశ్న అతనిలోని శాస్త్రవేత్తను మేల్కొల్పింది. సృష్టి రహస్యాన్ని చెప్పే ఒక గొప్ప సూత్రాన్ని కనుగొనటానికి కారణమయ్యింది. ఇప్పుడు మనం రాకెట్ల సాయంతో అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాం, రోదసిలోకి ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నామన్న దానికి కారణం ఆ సూత్రమే. అదే విశ్వ గురుత్వాకర్షణ సూత్రం. పెరిగి పెద్దయి ఆ సూత్రాన్ని ప్రవచించి మహాశాస్త్రవేత్తల జాబితాలలో తిరుగులేని స్థానాన్ని సంపాదించిన ఆ బాలుడే సర్ ఐజాక్ న్యూటన్. న్యూటన్ అనేక సంవత్సరాలు రాత్రింబవళ్ళు ఆలోచించి యాపిల్ భూమిపై పడటానికి కారణం భూమికి ఉండే గురుత్వం, గ్రావిటీ అనే ధర్మం ప్రతిపాదించాడు. గురుత్వశక్తి ప్రభావం వల్ల భూమి, చంద్రుడు, గ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతున్నాయో వివరిస్తూ విశ్వ గురుత్వాకర్షణ సూత్రాన్ని ప్రతిపాదించాడు. వస్తువుల చలన సూత్రాలను, లాస్ ఆఫ్ మోషన్ నిర్వచించే క్రమంలో బలం అనే భౌతిక రాశికి నిర్దిష్టమైన నిర్వచనాన్ని సమకూర్చాడు. అందుకే శాస్త్రలోకం బలం ప్రమాణానికి న్యూటన్ అని పేరు పెట్టి ఆ మహానీయునికి ఘన నివాళిని అర్పించింది. న్యూటన్ కాలిక్యులస్ అనే గణిత శాస్త్ర విభాగాన్ని ఆవిష్కరించడమే కాకుండా భౌతిక శాస్త్ర భావాల్ని వివరిస్తూ ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించాడు. కాంతి శాస్త్రంపై న్యూటన్ జరిపిన అనేక పరిశోధనలు, ముఖ్యంగా తెల్లని సూర్యకాంతిని గాజు పట్టకం ద్వారా పయనింపచేసి ఆ కాంతి ఇంద్రధనస్సులో కనిపించే సప్తవర్ణాల సమ్మేళనమని నిరూపించిన ప్రయోగం, కాంతి వర్ణాలపై తన ప్రయోగాల్ని వివరిస్తూ ఆప్టిక్స్ అనే గ్రంథాన్ని రచించాడు.
పరావర్తనదర్శిని రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని నిర్మించాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన న్యూటన్ ఆ తర్వాత రోజుల్లో లండన్లో నాణాలు ముద్రించే రాయల్ మింట్కు వార్డెన్గా కూడా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను సర్ అనే బిరుదుతో సత్కరించింది. ఇంత సాధించిన ప్రపంచానికి నేను ఎలా కనిపిస్తానో తెలియదు, కానీ నా మట్టుకు నేను సత్యం అనే సముద్రం ముందు ఆడుకుంటున్న ఒక గులకరాయినో అందమైన గవ్వనో ఏరుకునే బాలుడిగా భావిస్తాను అని వినమ్రంగా చెప్పాడు సర్ ఐజాక్ న్యూటన్.